ఈరోజు వీడియోలో పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హోమ్ మేడ్ పావ్ బాజీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా తయారు చేసుకుందాం. కోసం ముందుగా ఒక కుక్కర్లో 4 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చి బఠానీ వేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి తరుగు, అలాగే 1 కప్పు క్యాబేజీ తరుగు, పావు కప్పు క్యారెట్ తరుగు, పుదీనా, అలాగే బాగా పండిన టొమాటో ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పచ్చి బఠానీని స్మాష్ చేసి విడివిడిగా పెట్టుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు, 1 అంగుళం అల్లం ముక్కని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ధనియాల పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ తరుగు, క్యారెట్ తరుగు, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వాటికి ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ ముద్దని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు, ఆప్షనల్. అలా వేసుకొని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పావ్ బాజీలోకి కావాల్సిన బాజీ రెడీ అవుతుంది. ఇప్పుడు పావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని అలాగే పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే హోమ్ మేడ్ పావ్ బాజీ రెడీ.